మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. దక్షిణాది భాషలు లేకుండా కుట్ర జరుగుతోంది. సెక్యులర్ పేరుతో ప్రజల మధ్య పవన్ కళ్యాణ్ చిచ్చు రేపుతున్నారంటూ ఆరోపించారు. డీలిమిటేషన్పై రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడకపోవడం దారుణం. ఉత్తర భారతదేశంలో ఎంపీలను పెంచి దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు తగ్గిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తమిళ, తెలుగు, కన్నడ భాషలు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని కేఏ పాల్ విశాఖలో తీవ్రంగా ఆరోపించారు. తనదైన శైలిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేఏ పాల్ పలు సూచనలు చేశారు. సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత అధ్వానంగా ఉంది. ఏంటి, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని సంవత్సరం అయిపోతుంది. 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు, ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో నలుగురుంటే 15,000, 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏడుస్తున్నాడు. ఏ అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పుడుంది, 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది, నిరుద్యోగులకు ఏముంది, రైతులకు ఏముంది? సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్ర